నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. అరుదైన ఆపరేషన్ చేసి 2.5 కిలోల బరువున్న చిన్నారి ప్రాణాన్ని కాపాడిన గాజువాక సన్ రైజ్ ఆసుపత్రి వైద్యులు. గంగవరం పోర్టు కాలుష్యం నుండి ప్రజలను కాపాడాలని కోరుతూ పాత గాజువాక కూడల్లో నిరసన చేపట్టిన సిపిఎం నేతలు. ఘనంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి 24వ వార్షిక జాతర మహోత్సవాలు. అమ్మవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, అరుదైన ఆపరేషన్ చేసి 2.5 కిలోల బరువున్న చిన్నారి ప్రాణాన్ని కాపాడి గాజువాక సన్ రైజ్ పిల్లల ఆసుపత్రి వైద్యులు ఘనత సాధించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్యులు డాక్టర్ టి తిరుపతి, డాక్టర్ రమణ మాట్లాడారు. ఉక్కు నగరంలో నివాసం ఉంటున్న ఉత్తేజ్, అమూల్య దంపతులకు ఈ ఏడాది జనవరి 2వ తేదీన స్టీల్ జనరల్ హాస్పిటల్లో ఆడబిడ్డ జన్మించింది. అయితే పుట్టిన బిడ్డకు ట్రాక్యూ ఈసోఫేజియల్ ఫిస్టులా మరియు ఈసోఫేజియల్ ఎట్రీసియం అనే వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో సమీపంలో ఉన్న సన్ రైజ్ హాస్పిటల్కు తీసుకువచ్చారని తెలిపారు. పుట్టిన ప్రతి 3,500 మంది పిల్లల్లో ఇటువంటి వ్యాధి ఒకరికి సోకే అవకాశం ఉందని చెప్పారు. చిన్నారి గాలిగొట్టానికి మరియు అన్నవాహికకు మధ్య ఫిస్టులా కనెక్షన్ ఉంటుందని, అన్నవాహికకు మరియు జీర్ణకోశానికి మధ్య ఎటువంటి కనెక్షన్ ఉండదని చెప్పారు. ఇటువంటి సమస్య పరిష్కారానికి ఆపరేషన్ అవసరమని గుర్తించి అతి కష్టం మీద ఆపరేషన్ పూర్తి చేసి చిన్నాన్ని సంరక్షించగలిగామని తెలిపారు. వైద్యులు డాక్టర్ గణేష్ సంకు, డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ సతీష్, డాక్టర్ నవీన్, డాక్టర్ ప్రతిభల సంయుక్త పర్యవేక్షణలో ఆపరేషన్ విజయవంతమైందని తెలిపారు. మా సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నుండి ఒక రేర్ డిసీజ్ను ట్రీట్ చేయడం జరిగింది. దాన్ని మీతో షేర్ చేసుకున్నామని పిలిచాను. ఈ డిసీజ్ పేరు ఏంటంటే ట్రేకో ఈసోఫేజియల్ ఫిస్టులా విత్ ఈసోఫేజియల్ అట్రీషియా. ఇది అరుదుగా వచ్చే వ్యాధి. ఈ బేబీలో ఏంటంటే సర్జరీ 1 డే, ఫస్ట్ 2-3 డేస్లోనే సర్జరీ చేయాల్సి వస్తుంది. ఆ సర్జరీ కూడా ఎంతో క్లిష్టతరమైంది. ఆ సర్జరీని కూడా మేము సక్సెస్ఫుల్గా చేసి ఒక ఎత్తు అయితే, దాని తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్, ఈ బేబీలో చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చినాయి. ఒకటి న్యూమోథొరాక్స్, ఒకటి సెప్టిక్ షాక్, ఒకటి రిఫ్రాక్టరీ హైపోటెన్షన్, ఒకటి మల్టిపుల్ ఎక్స్టుబేషన్ ఫెయిల్యూరు, ఫంగల్ సెప్సిస్, ఇవన్నీ ఇన్ని రకాల కాంప్లికేషన్స్ వచ్చిన బేబీ ఈ సర్జరీతో రికవరీ కావడం అనేది చాలా అరుదైన విషయం. నాకు తెలిసి వైజాగ్లో దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్ అనుకుంటాను. సర్జరీ చేయడం వేరు, ఆ తర్వాత వచ్చిన ఇన్ని కాంప్లికేషన్స్తో రికవరీ అవ్వడం. హాస్పిటల్ స్టే కూడా ఆల్మోస్ట్ ఆల్ 76 డేస్. ఈ రోజుకి ఆల్మోస్ట్ ఆల్ ఆ బేబీ వెంటిలేటర్ మీద కానీ సిపాప్ మీద కానీ ఆల్మోస్ట్ ఆల్ 65 డేస్ ఉన్నదండి. ఇన్ని రోజులు ఆ బేబీని జాగ్రత్తగా చూసుకోవడం, ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇలాంటి హై ఎండ్ కేర్ ఉన్న నియోనేటల్ యూనిట్లోనే అది సాధ్యం అవుద్ది. అది వైజాగ్లో మేము కూడా ఒక హై ఎండ్ కేర్ యూనిట్ అని చెప్పడానికి గర్వపడుతున్నాము. ఇలాంటి ఫ్యూచర్లో ఏదైనా ఇలాంటి క్లిష్టతరమైన సర్జరీలు కానీ ఆపరేషన్ చేయడానికి ఫ్యూచర్లో సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒక ప్రత్యేక విభాగాన్ని పెట్టదలుచుకున్నాము. ఇది మెయిన్లో ఈ సర్జరీ, ఈ బేబీ రికవరీ కావడం, సర్జరీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డాక్టర్ పివి రమణ గారు సర్జరీ చేశారు. గంగవరం పోర్టు కాలుష్యం నుంచి ప్రజలను కాపాడాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో పాత గాజువాక కూడల్లో సోమవారం ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నేత జగ్గునాయుడు మాట్లాడుతూ, పోర్టు కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోవడం వలన ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి దీనిపై చొరవ తీసుకుని తగు చర్యలు చేపట్టాలని, లేని ఎడల ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాలుష్యాన్ని అరికట్టడంలో పోర్టు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అదాని గంగవరం పోర్టు కాలుష్యం వల్ల గాజువాక పట్ల ఉన్నటువంటి దాదాపు 7 లక్షల మంది ప్రజల తాలూకా ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ దగ్గర నుంచి వృద్ధుల వరకు ఈ కాలుష్య కోరలో చిక్కున్నారు. అనేక మందికి వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయి. ఆసుపత్రుల పాలవుతున్నారు. వేల రూపాయల ఖర్చులు వైద్యం కోసం ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ దుర్మార్గమైన కాలుష్యాన్ని నివారించాలని చెప్పని జిల్లా అధికార యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకి సిపిఎం పార్టీ అనేక సార్లు విజ్ఞప్తులు చేసింది, విన్నపాలు చేసింది, నిరసన చేపట్టింది.
అయినా సరే ఈ పార్టీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అదాని గంగవరపూడి యాజమాన్యం ముందు మోకరిల్లి గాజువాక పట్టిన ప్రజల ప్రాణాలని పరంగా పెడుతున్నారు. ఈ దుర్మార్గం విషయం అది ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు వెంటనే జోక్యం చేసుకొని అదాని గంగవరపూడి యాజమాన్యం చర్యలు తీసుకొని ఈ గాజువాకని కాలుష్యం కోరల నుంచి బయటపడేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. దీంతో పాటు జగ్గు జంక్షన్ మీదుగా గంగవరపూడి భారీ వాహనాలు నిరంతరం ప్రయాణం చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో వేలాది మంది ఉద్యోగులు కార్మికులు ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు. ప్రాణాలు అర్థంలో పెట్టుకొని ప్రయాణం చేసే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అత్యంత ప్రమాదకరంగా రోడ్లు వెంటనే బ్లాక్ చేయాలి, ఈ భారీ వాహనాలు నియంత్రించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలోనే జిల్లా కోర్టు ఉంది, మున్సిపల్ ఆఫీస్ ఉంది, ఎంఆర్ ఆఫీస్ ఉంది, ప్రభుత్వ కార్యాలయం ఉన్నాయి. వేలాది మంది ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. వీళ్ళందరూ కూడా కాలుష్యం బారి పడుతున్నారు. వేసవికాలం వచ్చింది, గాలి పెరిగింది. ఈ కాలుష్యం తీవ్రత ఎంత స్థాయిలో ఉందంటే యారాడి కొండను దాటి మల్కాపురం ప్రాంతాన్ని కూడా ముంచేస్తుందని చెప్పారంటే ఈ కాలుష్య కోరలు ఏ విధంగా విజృంభిస్తున్నాయనే విషయాన్ని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే జిల్లా అధికార యంత్రాంగం, అధికార ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అదాని గంగవరపూడి యాజమాన్యం మీద వెంటనే చర్యలు తీసుకొని ఈ కాలుష్యాన్ని శాశ్వతంగా నిర్మూలించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తద్వారా ప్రజల ప్రాణాలని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీ సైన్ కొనపాటు తప్పదని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. ధర్నాలో గాజువాక జోన్ కార్యదర్శి రాంబాబు, నేతలు కె శ్రీనివాస్, రమణ, గొలగాని అప్పారావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని కెప్టెన్ రామారావు కూడల్లో వేంచేసి ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో 24వ వార్షిక జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తి, స్థానిక కార్పొరేటర్ తోట పద్మావతి, శుభప్రద హోల్డింగ్స్ మేనేజింగ్ పార్ట్నర్ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి కలశాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఎంతో మహిమగల అమ్మవారు రేణుకా ఎల్లమ్మ అమ్మవారు ప్రసిద్ధిగాంచారని అన్నారు. అమ్మవారి సేవలో తాము పాల్గొని తరించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. నిరంతరం భక్తులతో కిటకిటలాడే ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీని అభినందించారు. కెప్టెన్ రామారావు జంక్షన్లో గల తల్లి రేణుక ఎల్లమ్మ వార్షికోత్సవం, 24వ వార్షికోత్సవం చాలా భక్తి సంతోషాలతో ఎంతో క్రమశిక్షణతో ప్రారంభమయ్యాయి. ఈరోజు రాత్రి వరకు ఈ కార్యక్రమాలు నడుస్తాయి. తర్వాత ఒక మహాన్నదాన కార్యక్రమంతో దీన్ని ముగించడం జరుగుతుంది. భక్తులందరూ అమ్మవారి కృపకి పాత్రలు కావాలని, ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని కోరుకుని భక్తులందరూ ఈ పండుగని ఒక గొప్ప ఉత్సాహమైన కార్యక్రమంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం, థ్యాంక్ యూ. మరి ప్రతి సంవత్సరం లాగే నీళ్ళ బిందెల కార్యక్రమం జరిగింది. మరి భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మరి గుడి కమిటీ సభ్యులు అప్పలనాయుడు గారు, బాలరావు గారు, సత్యనారాయణ గారు, నీలకంఠం గారు, ఇలా అందరూ సభ్యులు కూడా ఎంతో అమ్మవారిపై శ్రద్ధతో ప్రతి ఏడాది ఈ పండుగ జరుపుకుంటున్నారు. మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. వారి ఆశీస్సులు మా వార్డు ప్రజల మీద అలాగే అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి సంవత్సరము పాల్గొన మాసం మృగశిర నక్షత్రం ప్రవేశంతోనే అమ్మవారు జాతర మహోత్సవం మొదలవుతుంది. ఈ సంవత్సరం 24వ జాతర మహోత్సవానికి విచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి, భక్త బృందానికి అందరికీ కూడా కమిటీ తరఫున అందరి తరఫున కూడా అభినందనలు తెలుపుతూ అమ్మవారి తాలూకా ఆశీర్వాదం కూడా పొందాలని ఆశిస్తున్నాం. వ్యాపారం ఇక్కడ చేస్తున్నాం. సో అమ్మవారికి వచ్చిన భక్తులకి మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాం. నా పేరు సాయిరామ్ అండి. ఇక్కడ మేము శుభప్రదాని వ్యాపారం నడుపుతున్నాం. మాకు తోచిన సాయం ఇవాళ అమ్మవారికి దగ్గరికి వచ్చిన భక్తులందరికీ కూడా అందజేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చామండి. ప్రతి నెల మొదటి థర్స్డే మేము ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేస్తున్నామండి. సో భక్తులు ఎవరైనా అమ్మవారి ఫాలోవర్స్ ఉంటే వచ్చి రావాల్సింది కోరుతున్నాం. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కరి నీలకంఠం,
గౌరవ అధ్యక్షుడు పీల వెంకట అప్పలనాయుడు, కార్యదర్శి బొడ్డు పోలారావు, ముఖ్య సలహాదారుడు బొడ్డెట్టి ప్రసాద్, కోశాధికారి వాసుపల్లి నారాయణ, పంపన గణేష్, బడే నాగరాజు, సత్యనారాయణ, గలగల్ల సత్యవతి తదితరులు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ ని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సందర్భంగా 30వ వార్డు జేసీఎస్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కోనశంకర్ సోమవారం ఎల్లమ్మ తల్లికి మొక్కు చెల్లించారు. ఈ సందర్భంగా కోనశంకర్ మాట్లాడుతూ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ ఎంత అవసరమో దక్షిణ నియోజకవర్గానికి వాసుపల్లి గణేష్ కుమార్ కూడా అంతే అవసరమన్నారు. వాసుపల్లిని తాము అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 30వ వార్డు ప్రెసిడెంట్ దశమంతుల మాణిక్యాలరావు, సిటీ యూత్ సెక్రటరీ సురకల వేణు, యువ నాయకులు పిల్ల బాలకృష్ణ, గంగల రామరాజు, 37వ వార్డు సచివాలయం కన్వీనర్ లింగం శ్రీనివాస్, మాజీ టన్నల్ చౌట్రీ చైర్మన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లండా రమణ, ఎన్నిమంబ ఆలయ చైర్మన్ ఆది విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాకెంతో శుభదినం. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట మా దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి 3వసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారిని ఎప్పుడు అనౌన్స్ చేస్తారని అత్యంత ఉత్కంఠంగా మేమందరం కూడా, నియోజకవర్గ ప్రజలందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. అలాంటిది నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలో 175 స్థానాల ఎమ్మెల్యే అభ్యర్థుల్ని అనౌన్స్ చేస్తూ దక్షిణ నియోజకవర్గంకి సంబంధించి శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారి పేరుని అతను తెలియజేయడం అనేది నిజంగా శుభపరిణామం. అందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా దక్షిణ నియోజకవర్గ ప్రజల నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. 3వసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు వైఎస్ఆర్ పార్టీకి తరపున బరిలోకి దిగుతున్నారు. ఈసారి ఇంకా గతంలో ఆయనకు వచ్చిన మెజారిటీ కన్నా ఈసారి అత్యధిక మెజారిటీతో ఆయన గెలిపించుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి జగన్మోహన్ రెడ్డి గారికి మేము బహుమతిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకొని వాసుపల్లి గణేష్ కుమార్ గారిని అందజేస్తామని ఈ మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేసినందుకు మేము చెయ్యాలని కోరిక మేరకు మన దక్షిణ నియోజకవర్గంలోని జగదాంబ సెంటర్లో ఇలవేలుపుగా వెలిసిన ఎల్లమ్మ తల్లికి మేము కొన్ని మొక్కులు మొక్కుకున్నాము. ఈరోజు ఆ మొక్కులు చెల్లిస్తున్నాము. అలాగే శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి, సింహాచలం దేవునికి మేము మనస్ఫూర్తిగా ఆయన వేడుకున్నాము. ఆ వేడుక మా మనవి ఆలకించి ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేసినందుకు నిజంగా మేము మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చే ఎన్నికల్లో 2024 ఎన్నికలు కంపల్సరిగా ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుగా ఇస్తామని మీ మీడియా ద్వారా దక్షిణ నియోజకవర్గ ప్రజల ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. పేరు దశమంతుల మాణిక్యాలరావు అండి, 30 వార్డు వైఎస్ఆర్ పార్టీ వార్డు ప్రెసిడెంట్ని. ఈరోజు మన ఎమ్మెల్యే గారికి సీట్ అనౌన్స్ చేసినందుకు ఆ ఎల్లమ్మ తల్లికి మొక్కుకున్నాము. ఆ మొక్కు చెల్లించుకుంటున్నాము. పోతు బలిస్తామని ఆ దయ వలన ఎమ్మెల్యే గారికి అత్యంత మెజార్టీతో గెలిపిస్తామని మేము మా వార్డు తరఫున అందరమే కోరుకుంటున్నాం సార్. రానున్న ఎన్నికల్లో అనకాపల్లి, విజయనగరం పార్లమెంటు స్థానాలు కొప్పుల వెలమలకు కేటాయించాలని కొప్పుల వెలమ రాష్ట్ర సంక్షేమ సంఘం అధ్యక్షులు కిలపర్తి పరదేశ్ నాయుడు అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ కొప్పుల వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్ లో పత్రికా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సుమారు 28 లక్షల కొప్పుల వెలమ కులస్తులు ఉన్నారని, ఉత్తరాంధ్ర జిల్లాలోని సుమారు 20 లక్షలకు పైగా వెలమ కులస్తులు ఉన్నారన్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో నర్సీపట్నం, పాయకరావుపేట, యలమంచిలి, పెందుర్తి, చోడవరం, మాడుగుల నియోజకవర్గంలో అత్యధిక కొప్పుల వెలమలే ఉన్నారన్నారు. రాష్ట్ర బీసీ కులాల్లో 2వ అతిపెద్ద కులం కొప్పుల వెలమని అనకాపల్లిలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కూటములు టికెట్లు ఇవ్వాలని కోరారు. ఉత్తరాంధ్రలో మొత్తం 3 జిల్లాల్లో కూడా కొప్పుల వెలమల్ని అధికార పక్షము, ప్రతిపక్షము రెండూ కూడా విస్మరిస్తున్నాయి. దానికి గల కారణాలు మాకు అంతు చెక్కటం లేదు. ఈ విస్మరించడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. విజయనగరం పార్లమెంటు పరిధిలోకి వచ్చేసరికి ఒక నియోజకవర్గాన్నే అధికార పక్షం ఇస్తూ ప్రతిపక్షం కొప్పల వెలమలకు అసలు స్థానమే కల్పించలేదు. కాబట్టి నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలాగూ స్థానం కల్పించలేదు కాబట్టి
కనీసం పార్లమెంట్నైనా కొప్పల వెలమలకు కేటాయించి దాన్ని పార్లమెంట్ని కొప్పల వెలమకు కేటాయించడం ద్వారా కొప్పల వెలమలకి న్యాయం చేసేటట్టు అవుతుందని ఈ పత్రికా ముఖంగా ప్రతిపక్షానికి తెలియపరుస్తూ, మరి అధికార పక్షం కూడా మరి ఇక్కడ అనకాపల్లికి వచ్చేసరికి 15 లక్షల జనాభా కలిగిన పార్లమెంటు పరిధిలో 5 లక్షల వరకు కొప్పల వెలమలు ఉన్నారు. అయినా కూడా కొప్పల వెలమలకి ఆ పార్లమెంటు స్థానము కేటాయించాలని, మరియు ఇంతకుముందు కూడా ఆ పార్లమెంటు స్థానాన్ని అయ్యనపాత్రుడు గారు కానీ సబ్బహరి గారు కానీ కొప్పల వెలమలే దాన్ని ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు కూడా అదే స్థానాన్ని కొప్పల వెలమలకు కేటాయించాలని, విజయనగరం ముఖ్యంగా అనకాపల్లి ఈ 2 స్థానాలు కూడా కొప్పల వెలమలకు కేటాయించి అసెంబ్లీ స్థానాలు ఇవ్వని కారణంగా కనీసం వీటినైనా భర్తీ చేసి మా కులానికి న్యాయం చేస్తారని, న్యాయం చేయాలని ఈ సభాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా మేము గజపతి నుంచి వచ్చాను. నేను మన విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ పార్లమెంట్లో 7 సెగ్మెంట్లలో ఒకటి ఎస్సీకి వెళ్ళిపోయింది, 4 కాపులకు ఇచ్చారు, 2 ఓసీలకు ఇచ్చారు. అక్కడ ఆ 4 కాపులకి మేము బీసీలో ఉన్నటువంటి మేము కొప్పల వెలమలు కూడా మాకు ఏమీ ఇవ్వలేదు. అందుకు కారణం చేత రేపు వచ్చే పార్లమెంట్లో కూడా మాకు అదైనా ఇస్తే మేము చాలా సంతోషిస్తాము. ఈ 3 జిల్లాల్లోనూ కొప్పల వెలమలకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఆ ప్రాధాన్యతని అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారనే భావనతోటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మేము తప్పనిసరిగా మా కొప్పల వెలమలందరూ ఏ పార్టీ అయితే మమ్మల్ని గుర్తించి మాకు ఇస్తుందో వాళ్ళకి మేము ప్రాధాన్యతనిస్తూ యావత్ కొప్పల వెలమలందరూ వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. కార్యక్రమంలో విజయనగరం జిల్లా కొప్పుల వెలమ సంఘం అధ్యక్షులు బొత్స వరప్రసాద్, గౌరవ అధ్యక్షులు సీర సత్యనారాయణ, అసోసియేటెడ్ అధ్యక్షులు దొగ్గా దేముడు, రాష్ట్ర సంఘం నాయకులు గుణపూరు రామారావు, మేలాపు శ్రీహరినాయుడు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కేకే రాజును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కేకే రాజుకు స్థానిక నాయకులు, కార్యకర్తల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు ఆదివారం ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో కేకే రాజుకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో శక్తివంచన లేకుండా కేకే రాజు విజయానికి పూర్తి స్థాయిలో శ్రమిస్తానని పార్టీ శ్రేణులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో 42వ వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి శ్రీనివాస్, 49వ వార్డు కార్పొరేటర్ అల్లు శంకర్రావు, రవి, మాజీ కార్పొరేటర్ మువ్వల పోలారావు, 45వ వార్డు అధ్యక్షులు పైడి రమణ, శ్రీ భక్త మార్కండేయ సేవా సంఘం సభ్యులు, పార్టీ శ్రేణులు నంబాల రాజేష్, బొట్టా రాజు, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రసంగాలపై మంత్రి అమర్నాథ్ తప్పుగా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొంప గోవిందరాజు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావులు ఖండించారు. గాజువాక నియోజకవర్గ నేత చెల్లుబోయిన నాయుడు ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ దగ్గర కీలుబొమ్మలా ఉండే మంత్రులు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం అర్ధరహితమన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులపై మాట్లాడితే దాన్ని తప్పుపడుతున్నారని మండిపడ్డారు. రేవంత్, షర్మిల సభలకు అనేక అడ్డంకులు సృష్టించినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని తెలిపారు. కాంగ్రెస్ ను విమర్శించే హక్కు, అర్హత మంత్రి అమర్నాథ్ కు లేదన్నారు. పరిశ్రమల మంత్రిగా ఉన్న అమర్నాథ్ తన సొంతూరులో ఒకరికైనా ఉద్యోగం ఇప్పించారా అని అన్నారు. బీజేపీతో బంధాన్ని కొనసాగిస్తున్న వైసీపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఏనాడైనా ఒత్తిడి తెచ్చిందా అని ప్రశ్నించారు. ఉక్కు నగరం సభ ద్వారా ఉక్కు పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే పాటుపడుతుందని ప్రజలకు అర్థమైందన్నారు. కార్మిక సంఘాలు సభ విజయవంతానికి కృషి చేశాయని గోవింద్ తెలిపారు. కార్యక్రమంలో గుత్తల శ్రీనివాసరావు, ఉరుకుటి అచ్చిబాబు, అంగవర్మ, అస్మత్ అలీ తదితరులు పాల్గొన్నారు. విభజన చేసే అలవాటు ఏ రోజు లేదు. ఈ రోజు విభజన చేసే అలవాటు ఎవరికైనా ఉందంటే ఈ ఐసీపీలో ఉన్న మంత్రులకి, ముఖ్యమంత్రులకి. మీరు అది గుర్తు చేసుకోండి. గతంలో విభజన జరిగిందంటే ఆ రోజు ఇదే బొత్స సత్యబాబు గారు కానీ, ఇదే ధర్మాన ప్రసాదరావు గారు కానీ
వాళ్ళు చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఇలా చేస్తే బాగుంటుందని వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ ఆ రోజుల్లోనే అప్పుడు వీళ్ళందరూ కలిసి విభజన చేశారన్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏముంది, ఏం చేస్తుంది అన్నారు. ఏం చేస్తారో నిన్న 16వ తారీఖున ఈ సభకు విచ్చేసిన కార్యకర్తల రూపంలో ఏం చేస్తుందో మీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చెప్పదు, చేసి చూపిస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇస్తుందని ఎప్పుడు హామీలు ఇవ్వలేదు. గతంలో కూడా మనం పుట్టక ముందే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు కూడా హామీలు ఇవ్వలేదు. ఎందుకంటే ప్రజల కోసం ఏం చేయాలనే ఆలోచన దశగా వాళ్ళకి ఈ ఇండస్ట్రీలు ఇక్కడ పెడితే బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఏ ఇండస్ట్రీ పెట్టాలో ఏం చేయాలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులకే అది ఆలోచన విధానం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ వేరే పార్టీలోకి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి. అప్పుడు కాంగ్రెస్ విధానాలు ఆలోచనలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ నిత్యం కూడా ప్రజల కోసం ఆలోచించి ఈ ప్రభుత్వంలో మేము అధికారంలోకి రావసరం లేదు, ప్రతిపక్షంలో కూడా మాట ఇప్పి ప్రజల కోసం కష్టపడి ప్రజల కోసం ఆలోచించే దశగా ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. ఎందుకంటే మీరు ఈరోజు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఉండే దశలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఆయన కూర్చునే కుర్చీ తప్ప మిగతా వాళ్ళందరూ ఆయన వెనకాతల నిల్చోబెడతాడు. సైబర్ నేరాలు, సెల్ ఫోన్ దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నర్సీపట్నం పోలీసులు అవగాహన కల్పించారు. నర్సీపట్నంలో శనివారం స్థానిక పాత బస్టాండ్లో సైబర్ నేరాలు, సెల్ ఫోన్ల దొంగతనాల పట్ల టౌన్ ఎస్ఐలు ఉమామహేశ్వరరావు, సుధాకర్లు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐలు మాట్లాడుతూ ముఖ్యంగా సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రస్తుతం మన దేశంలో సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయన్నారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నామంటూ ప్రజలకు ఫోన్ చేసి వారి యొక్క వ్యక్తిగత వివరాలు, ఏటీఎం పిన్ నెంబరు, సివివి నెంబరు అడుగుతున్నారని, ఖాతాదారుల నెంబర్లు చెప్పిన వెంటనే వారి బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో దొంగలు అత్యంత చాకచక్యంగా బండి మీద నుంచి పడిపోయినట్లు నటిస్తూ ఎవరైనా వచ్చి పడిపోయిన వారిని లేపడానికి వంగినప్పుడు వారి వద్ద నుండి మొబైల్ ఫోన్స్ ను దొంగలిస్తున్నారన్నారు. కొంతమంది ఫేక్ ఫోన్ పేలతో డబ్బులు అవసరమని చెప్పి మీకు ఫోన్ పే కొడతాం, మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి వారి వద్ద నుండి డబ్బులు తీసుకుని ఫేక్ ఫోన్ పేలో డబ్బులు కొట్టినట్లు చూపించడం ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సైబర్ నేరాలు కానీ దొంగతనాలు కానీ జరిగిన వెంటనే దగ్గరలో ఉన్న పోలీసు వారికి వెంటనే సమాచారం తెలియపరచడం ద్వారా నేరాలను అరికట్టడానికి వీలవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఇటువంటి నేరాల బారిన పడకుండా ఉండాలని సూచించారు. అవగాహన కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. మనకి బ్యాంక్ నుంచి ఫోన్ చేసి మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తాను, మీ అకౌంట్ గట్ట క్లోజ్ చేస్తాం, మీ ఇన్ఫర్మేషన్ గట్ట ఇవ్వండి అని చెప్తాను. మనకి చాలా మంది అవగాహనలోకి ఏం చేస్తానంటే మనకి ఆ అకౌంట్ నెంబర్లు చెప్పడం, లేకపోతే మనకి ఆ పిన్ నెంబర్లు చెప్పడం, సివి నెంబర్లు గట్ట చెప్పడం చేస్తానన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ సైబర్ నేరగాళ్ళందరూ కూడా దీన్ని ఆసరాగా చేసుకుని చాలా అమౌంట్ని అకౌంట్లో నుంచి దొంగిలించడం గట్ట జరుగుతుందన్నమాట. అందు గురించి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా ఫోన్ చేసినా కూడా ఇమీడియట్గా మనం బ్యాంక్ వెళ్ళి దాన్ని క్లియర్ చేసుకుంటామని చెప్పాలి. అలాగే మనకి గిఫ్ట్ కూపన్స్ అని చెప్పేసి వాళ్ళు పోస్టల్ ద్వారా పంపించడం కూడా చేస్తుంటారు. వాటి ద్వారా కూడా ఈ సైబర్ నేరాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. వాటి గురించి అనేసి మనం ప్రత్యేకంగా ఈరోజు అలాగే దొంగతనాలు కూడా మన సెల్ ఫోన్లకు సంబంధించి ఎవరో పడిపోయినట్టు, ఏదో జరిగినట్టు, వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ జరిగినట్టు, లేకపోతే దెబ్బ తగిలినట్టు రోడ్డు మీద పడడం కూడా చేస్తుంటారు. దాని మీద మనం వాళ్ళకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో మనం కిందకు వంగి వాళ్ళకి హెల్ప్ చేసేసరికి వెనకాల నుంచి ఇంకొకడు ఎవరో వచ్చి మన సెల్ ఫోన్లు గట్రా దొంగతనం గట్రా చేయడం గట్రా జరుగుతుంది. అలాగే మనకి ఈ రకమైన అన్ని కూడా దొంగతనాలు కానీ ఈ సైబర్ నేరాలకు సంబంధించి కానీ అన్నీ కూడా ఇటువంటి జరిగినప్పుడు ఇమీడియట్గా పోలీసులకి తెలియజేయడం గట్రా చేస్తే వాటి నుంచి మనం కొద్దిగా నివారణ చర్యలు తీసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. అలాగే వాటి మీద అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది. ఎవరైనా ఫోన్ చేసినా కూడా అక్కడికి వెళ్ళి మేము క్లియర్ చేసుకుంటాం, ఆ రకంగా చెప్పండి అని చెప్పేసి ఇమీడియట్గా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఎవరికి షేర్ చేయొద్దనేసి ఇవన్నీ కూడా అవేర్నెస్ మన ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఫోన్లో ఈ సైబర్ క్రైమ్ సంబంధించి ఫోన్పే ఏం చేస్తారంటే ఏదో షాప్ దగ్గరికి వెళ్ళి అన్న చాలా దూరం నుంచి వచ్చాము, ఇంపార్టెంట్ మాకు అమౌంట్ లిక్విడ్ క్యాష్ నా దగ్గర లేదు, మీకు లిక్విడ్ క్యాష్ ఇస్తాను, మీకు ఫోన్పే చేస్తాను, మీరు లిక్విడ్ క్యాష్ ఇవ్వండి అని అడుగుతుంటారు. అడగడం వల్ల అది ఏం చేస్తారంటే మనం ఎవరైతే షాపులు ఉంటారో సర్లే ఇబ్బందుల్లో ఉండడానికి వాళ్ళకి లిక్విడ్ క్యాష్ ఏమైనా ఇచ్చడము, వాడు ఫోన్పే చేశాను అంటాడు. అదేమంటే మన చాలా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫేక్ ఫోన్పేలో జరుగుతున్నాయి అనమాట. ఏమవుతుందంటే వాడు ఎవడైతే నేను సపోజ్ ఫోన్పే వేరే వాళ్ళు చేస్తానంటే నా దీంట్లో నుంచి మీ సెల్కి ఆల్రెడీ ఫోన్పే చేసినట్టు నా దీంట్లో కనిపిస్తుంది.
అప్పుడు వీళ్ళు బిజీలో షాప్లో బిజీ ఉన్న ఏం చేస్తారంటే, అన్న ఇగోన్నా నువ్వు 2000 రూపాయలు క్యాష్ ఇచ్చావు కదా, ఇదిగో మీకు ఫోన్పే చేస్తానంటే ఓకే సరే నేను చూసుకుంటున్నాను, వాడు వెళ్ళిపోతాడు. తర్వాత ఈ విషయం ఏంటంటే వాడు చెక్ చేసుకునేటప్పుడు ఇవి ఫేక్ ఫోన్పే అనేది తెలుస్తుంది. చాలా అవి కూడా మా నోటీస్కి రావడం జరిగింది. వీటి పట్ల కూడాను మన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మన నర్సీపట్నం టౌన్ పోలీసులు తెలియజేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అరుదైన ఆపరేషన్ చేసి 2.5 కిలోల బరువున్న చిన్నారి ప్రాణాన్ని కాపాడిన గాజువాక సన్ రైజ్ ఆసుపత్రి వైద్యులు. గంగవరం పోర్టు కాలుష్యం నుండి ప్రజలను కాపాడాలని కోరుతూ పాత గాజువాక కూడల్లో నిరసన చేపట్టిన సిపిఎం నేతలు. ఘనంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి 24వ వార్షిక జాతర మహోత్సవాలు. అమ్మవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.